ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 35 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అటు ఉద్యోగులకు, ఇటు రాజధాని అమరావతి అభివృద్ధికి కేబినెట్ పెద్దపీట వేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కేబినెట్ భేటీలో భారీ ఊరట లభించింది. ప్రభుత్వ రంగం సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బంది రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు సిపిఎస్ అమల్లోకి రాకముందు నోటిఫికేషన్ వచ్చి సాంకేతిక కారణాల వల్ల ఆలస్యంగా విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని వర్తింపజేసేందుకు మంత్రుల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రాజధాని అమరావతిని గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. లండన్ ఐ తరహాలో కృష్ణానది తీరంలో ప్రతిష్టాత్మక అమరావతి ఐ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన టెండర్లకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. అలాగే అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూములపై 100% స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపునకు ఓకే చెప్పారు. రాజధానిలో నిలిచిపోయిన పలు మౌలిక సదుపాయాల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. టూరిజం రంగాన్ని పరుగులు పెట్టించేందుకు విశాఖపట్నం, చీరాల తీరాల్లో బీచ్ పార్క్స్ ఏర్పాటుకు కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చారు. అలాగే విమానయాన రంగాన్ని పరుగులు పెట్టించేలా ఏపీ ఏవియేషన్ పాలసీ 2026, మత్స్యకారుల కోసం రిజర్వాయర్ల కేస్ కల్చర్ పాలసీని ఆమోద ముద్ర వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ను జూలై 1 నుంచి అమల్లోకి తేవాలని కేబినెట్ నిర్ణయించింది. ఆరోగ్య రంగంలో కీలక మార్పులు చేస్తూ మానవ అవయవ మార్పిడి చట్టం అమలు కోసం అర్చివెన్స్ జారీకి ఆమోదం తెలిపారు. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా 21 ప్రత్యేక పోస్టులను మంజూరు చేసింది కేబినెట్. చిత్తూరు జిల్లాలో పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు జలవనరుల శాఖలో పోలవరం సహా పలు ప్రాజెక్టుల పనులకు మంత్రివర్గం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.